దేవుని నామమునకు స్తోత్రములండి. యేసుక్రీస్తు శ్రమల కాల ధ్యానాంశములుగా ఈ దిన ధ్యానాంశము, యేసు రక్తము మనలను శాపముల నుండి విమోచించును. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాని మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నదండి. గలతీ పత్రిక 3:13-14 వచనములలో. దేవునికి వ్యతిరేకముగా పాపము చేయుటకు ఆది దంపతులను అపవాది శోధించినాడండి. సాతాను వారిని మంచి చెడ్డలు తెలివినిచ్చు తినవద్దన్న వృక్షఫలమును తినునట్లుగా ప్రేరేపించినాడు. కనుక ఆదాము హవ్వలను మోసగించిన సర్పముతో ప్రభువు ఈలాగున సెలవిచ్చాడండి. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఆదికాండం 3:14 వచనమండి. మరియు ఆదాము దేవుని ఆజ్ఞ అతిక్రమించినందున ఈ శాపమును దేవుడు ఆదాము మీద ఉంచాడండి. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదని ఆదికాండం 3:17 వచనమండి. అటు తరువాత నుండి మానవుడు తన మీదకును తన వారసుల మీదకును ఈ విధముగా శాపము సంక్రమింప చేసుకునినాడండి. ఒకటవదిగా దేవుని వాక్యమునకు అవిధేయత వలన శాపములు. మనము దేవుని ఆజ్ఞలకు అవిధేయులమైనప్పుడు ద్వితీయోపదేశకాండం 28:15-68 వచనములలో వ్రాయబడిన శాపములన్నీ సంక్రమిస్తాయండి. రెండవదిగా మన ఆది పితరుల పాపము ద్వారా శాపములు వస్తాయని, మన ఆది పితరుల పాపములను బట్టి మన జీవితములలో తరతరముల నుండి వంశక్రమమునకు సంబంధించిన శాపములు సంక్రమించును. నిర్గమాకాండం 34:7 వచనం ప్రకారము ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించారండి. మూడవదిగా మన శత్రువులు పలికెడు వచనముల ద్వారా శాపములండి. ఎవరైనాను మనకు శాపము సంక్రమింపవలనని శాపమును ఉచ్చరించినప్పుడు చాలా సమస్యలు, చివరికి మరణం కూడా సంక్రమించవచ్చు. ఇలాంటి విధానమునకు సంబంధించిన ఉదాహరణ సంఖ్యాకాండము 22:5-6 వచనములలో మనం గమనిస్తే, మోయాబు రాజైన బాలాకు తనకు ఇశ్రాయేలులను శత్రులుగా భావించి వారిని శపించుటకు ప్రవక్త అయిన బిలామునకు ధనమును చెల్లించుటకు ఇష్టపడ్డాడండి. ఐదవదిగా స్వయంగా శపించుకొనుట ద్వారా శాపములు. మనకు కలిగిన క్లిష్ట పరిస్థితులలో, సందర్భములలో ఒత్తిడిని బట్టి తెలియక అవివేకమును బట్టి మన జీవితమునకు మనమే స్వయముగా వ్యతిరేకమైన మరణకరమైన మాటలు పలికినప్పుడు అవే మనకు శాపములుగా మారిపోతూ ఉంటాయండి. సామెతల గ్రంథము 18:21 వచనం ప్రకారము వ్రాయబడిన ప్రకారము, జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దేవునికి స్తోత్రము. ఈ సత్యమునందు మనము సేదతీరవచ్చండి. క్రీస్తు మన కోసము శాపమే మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నదండి. గలతీ పత్రిక 3:13 వచనం ప్రకారము. యెషయా గ్రంథము 53:4-5 వచనములలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసే స్వయముగా మన శాపములన్నీ తన మీద వేసుకొనెను. కనుక ఏ క్షణమున మనం యేసు రక్తంలో ఉన్న శక్తిని ప్రకటించదమో ఆ క్షణమునందే అన్ని రకములైన తరముల నుండి వచ్చు వంశ క్రమానుసారమైన శాపమైనను లేక ఏ ఇతరములైన శాపముల నుండి అయినను విమోచన పొందగలుగుతామండి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు.
మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించారండి. ఎఫెసీ పత్రిక 1:20-22 వచనములలో. లేవీకాండము 14 51-53 వచనములలో, ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును, సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తంలోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయంలో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపల ఎగరడేటట్లుగా చేయాలండి. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తం చేయగా అది పవిత్రమగును. ఈ విధంగా యాజకుడు పరిశుద్ధ జలముతోనూ పక్షి రక్తంతోనూ 7 మార్లు ప్రోక్షించి ఆ ఇంటిని పరిశుద్ధపరచవలెనండి. యేసు రక్తము, ప్రోక్షణ రక్తము కూడా హెబ్రీ పత్రిక 12:24 వచ్చిన ప్రకారము ఇది భౌతికమైన చిలకరింపు కాదు కానీ వాక్యానుసారమైన ఆత్మీయమైన క్రియా విధానం అండి. ఎప్పుడైతే యేసు రక్తమును ప్రోక్షించుచున్నానని పలుకుతారో అప్పుడు ఆధ్యాత్మికమైన స్థలములలో అది నెరవేర్చబడుతుందండి. నేను అందరం కూడా నీటిని గాని నూనెను గాని ఇది యేసు రక్తమని విశ్వసించి ప్రోక్షించినప్పుడు ఈ సత్యమును మనమందరం కూడా విశ్వసించాలండి. అప్పుడు యేసు అన్ని శాపముల నుండి మనందరికీ విడుదల అనుగ్రహిస్తారండి. ఇది ప్రభురాత్రి భోజన సంస్కారం వలె మనమును రొట్టెను ద్రాక్షరసమును యేసు శరీరముగాను రక్తంగాను భావించుట వలె ఉంటుంది. యేసు శిలువలో మన కొరకు చేసిన కార్యమును బట్టి ఇక మనకు శాపము క్రింద ఉండమండి. యేసుక్రీస్తు కృప క్రిందకి వచ్చి ఉన్నాము. ఈ సత్యమును విశ్వసించి సకలమైన శాపముల నుండి విమోచన పొందగలుగుతామండి. ఆమేన్.